నమస్తే అండి, నా పేరు వెంకటమాది. తెలంగాణ షెడ్, ఖమ్మం జిల్లా, ఖమ్మం లోకల్, ముస్తఫానగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే మీ ముందుకైతే అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ రేట్ చెప్తాను, దాని తర్వాత డీటెయిల్స్ అయితే చెప్తానండి. నచ్చితేనే వీడియో చూడండి, ఎందుకంటే అంత తక్కువ ప్రైస్లో అంత తక్కువ రీడింగ్ తిరిగిందనమాట. ఈ బండి వచ్చేసి మీకు 4,40,000 రూపాయలకి అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది. ఇది మారుతి సుజుకి ఎర్టిగా వెహికల్ అండి. కేవలం 37,000 కిలోమీటర్లు తిరిగింది. ప్యూర్ పెట్రోల్ కారు. బానెట్ నుంచి డిక్కీ దాకా, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా, గ్లాసులు, డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు. ఆల్ ఒరిజినల్గా ఉంది. ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. 2014 రెండవ నెల బండి. ప్యూర్ పెట్రోల్ వెహికల్. దీనికి సిఎన్జి పెట్టుకుంటే మీకు 25 నుంచి 30 దాకా మైలేజ్ అయితే వస్తుంది. ఒక 25,000 రూపాయలు అయితే సిఎన్జి కూడా వస్తుంది. ఈ బండి 2014 మోడల్. కేవలం 37,000 తిరిగింది. 80-90% అయితే టైర్లు అయితే ఉన్నాయి, స్టెప్నీ టైర్తో సహా. 7 సీటర్ కారు. కేవలం 4,40,000 రూపాయలే. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి, కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. ఒకసారి మొత్తం వెహికల్ చూడండి ఎంత ఒరిజినల్గా ఉందంటే ఆ తర్వాత మీకు అర్థమైపోతుంది. ఒకసారి అయితే చూడండి. 7 సీటర్ వెహికల్ చూసుకోవచ్చు. రేట్ తక్కువ చెప్పినా అని ఏముండదండి, పర్ఫెక్ట్గా ఉంటేనే నేనైతే వీడియో అయితే చేస్తాను. చూసుకోవచ్చు. ఫ్రంట్ గ్లాస్తో సహా ఏది కూడా రీప్లేస్ కాలేదు. 2014 రెండవ నెల బండి. ప్యూర్ పెట్రోల్ కారు. కీస్ చూసుకున్నట్టయితే 2 కీస్ అయితే ఉన్నాయి. టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే 5 టైర్లు కూడా ఇదే కండిషన్లో అయితే ఉన్నాయండి. ఒకసారి బండి స్టాండింగ్ చూసుకోవచ్చు, మీకు ఎలా ఉన్నదని అర్థమైపోతుంది. ఈ రన్నింగ్ బోర్డ్స్ ఉన్నాయి కదా, చూసారు ఒకసారి. అంటే కింద కూడా అది కంపెనీతో వచ్చే పేస్టింగ్ అండి. ఒకసారి ఏదన్నా కింద రాసుకపోయినా తగిలినా కానీ అది ఉండదు అనమాట. ఒకసారి చూసుకోవచ్చు. $37,487 కిలోమీటర్లు అండి. ఒకసారి ఇంటీరియర్లో కూడా చూడవచ్చు ఎంత నీట్గా ఉందన్నది. స్టీరింగ్ అనేది మాన్యువల్ గేర్స్. ప్యూర్ పెట్రోల్ కార్ అండి. దీనికి ఒక 25,000 రూపాయలు అట్లా పెడితే మీరు సిఎన్జి అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఇంటీరియర్లో కూడా ఎటువంటి క్లీన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. సీట్ కవర్లు కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి, ఒకసారి బండి ఎంత క్వాలిటీ ఉందన్నది. ఒకసారి పక్కన బ్యాక్ టైర్లు ఇవి. మిడిల్ రో ఇది చూసుకోవచ్చు. 7 సీటర్ వెహికల్ అండి. 5 సీటర్ వెహికల్ మినిమం ఆ ప్రైజ్లో అయితే దొరుకుతుంది. ఇది 7 సీటర్ వెహికల్. చాలా బడ్జెట్లో అయితే తీసుకొచ్చాను. ఎవరైనా తీసుకుంటే మాత్రం దీనికి ట్యాక్స్ కూడా అప్రాక్సిమేట్లీ ఒక 70,000 అట్లా వస్తుందండి. 65-70,000 చూసుకోవచ్చు. కంపెనీ పంచింగ్స్. ఎక్కడ ఏ పీస్ కూడా రీప్లేస్ లేదండి. ఆల్ ఒరిజినల్ గ్లాసెస్, ఆర్ ఒరిజినల్ డోర్స్. లాస్ట్ రో ఇది 2014 కనబడుతుంది కదా. టైల్ ల్యాంప్స్ కూడా చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. एक बार బానెట్ ఓపెన్ करो भैया. రన్నింగ్ బోర్డు కూడా ఎక్కడ ఎటువంటి దెబ్బలు కానీ ఏం తగలేదండి. బండి మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. బాడీ లైనింగ్ కానీ, డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఒక చిన్న వంక పెట్టేది లేదు. 7 సీటర్ వెహికల్. హ్యాపీగా ఒక చిన్న ఫ్యామిలీ, ఒక 7 మెంబర్స్ అయితే హ్యాపీగా దీంట్లో అయితే తిరగవచ్చు. 2029 ఒక గ్రీన్ ట్యాక్స్ ఒక 5 సంవత్సరాలు, 2034 వరకు దీని లైఫ్ ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ ఇంకా 8 ఇయర్స్ అయితే దీని లైఫ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు, మొత్తం ఒరిజినల్ ఉంది. యాప్రాన్ చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ లేదు. కంపెనీ పేస్టింగ్తో సహా ఒరిజినల్గా ఉంది. ఇంజన్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ ఆయిల్ లీకేజ్లు కానీ అట్లాంటివి ఏం లేవు. పర్ఫెక్ట్గా ఉంది. పికప్, సస్పెన్షన్, స్టీరింగ్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి. బంద్ కర భయ్యా. రైట్ సార్, బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి. మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను. మారుతి సుజుకి ఎర్టిగా వెహికల్ అండి. VXI వేరియంట్. ఫస్ట్ ఓనర్ వెహికల్. 2014 మోడల్ అండి. రెండవ నెల బండి. కేవలం 37,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. రీసెంట్గా టైర్లు అయితే మార్పించారు. అప్పుడు వచ్చి టైర్లు ఇప్పటి వరకు అయితే ఉండదు. చాలామందికి డౌట్ రావచ్చు ఎందుకు మార్చారని. హార్డ్ అయిపోతాయండి టైర్లు. హార్డ్ అయిపోయినప్పుడు అవి పనికిరావు. టైట్ అయిపోయి అవి బ్రేక్ అయిపోతే ఎయిర్ వస్తాయి. అందుకే రీసెంట్గా అయితే టైర్లు అయితే మార్పించారు. 37,000 కిలోమీటర్లు. ఇందులో ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే లేదు. బాగానే డిక్కీ, డోర్లు, గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదండి. ఆల్ ఒరిజినల్గా ఉంది.
4,40,000 రూపాయలు చెప్తున్నారండి. ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, కొద్దిగా బార్గెనింగ్ కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి, ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను. దీనికి మీరు సిఎన్జి పెట్టించుకుంటే ఒక 25,000 రూపాయలు అట్లా ఖర్చు అవుతుంది. 25 నుంచి 30 దాకా మైలేజ్ అయితే వస్తుంది. హ్యాపీగా ఎవరైనా చిన్న ఫ్యామిలీ బండి తీసుకుంటే 2029, దాని తర్వాత ఇంకో 5 సంవత్సరాలు మనం గ్రీన్ ట్యాక్స్ కట్టుకోవచ్చు. 2034 వరకు అయితే దీని లైఫ్ అయితే ఉంటుంది. దీనికి ఒక 70-80 వేలు అయితే ట్యాక్స్ అయితే వస్తుందండి. 80,000 కూడా రాదు నాకు తెలిసి, 60-70 వేల మధ్యలోనే ట్యాక్స్ అయితే వస్తుంది. మన తెలంగాణ రిజిస్ట్రేషన్ అయితే పోతుంది. 4,40,000 రూపాయలు ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి. దీని ఫైనల్ ప్రైజ్ ఏంటంటే చెప్తాను. ఒకసారి బండి 360 డిగ్రీలో మీకు ఒక్కసారి చూపిస్తా చూడండి. ఆ బండి స్టాండింగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలా ఉందన్నది. ఇప్పుడు ఈ బండి ఎవరైనా తీసుకుంటే రైట్ సైడ్లో అయితే ఎక్కడ కూడా స్క్రాచ్ లేదండి. లెఫ్ట్ సైడ్లో ఒక్క చోట 2 చోట్ల చూసాను నేను స్క్రాచ్, అంతే. ఆల్ ఒరిజినల్గా ఉందండి, ఎక్కడ కూడా. లెఫ్ట్ సైడ్ కూడా ఎక్కడ కనిపించలేదండి. ఓకే, ఎక్కడా లేదు. ఫ్రంట్ డోర్ మీద కింద చిన్నగా ఉంది. ఓకే, అది మేజర్ ఏం కాదు, దగ్గర నుంచి చూస్తే కనబడుతుంది. అది కూడా క్లియర్గా చెప్పాలి కాబట్టి అయితే మీకైతే చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి, దీని ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను. వెహికల్ మాత్రం కళ్ళు మూసుకొని అట్లా తీసేసుకోవచ్చండి, ఆ బడ్జెట్లో అంత క్వాలిటీ కార్. ఓకే సార్, థ్యాంక్ యూ.